Hyderabad Singapore Superfast Express is coming on platform number 8. హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్. తమ్నైల్ చూశారు కదండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మేము 10th ఆదివారం రోజు ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి తిరుపతి పోతున్నామండి. నేను మా మిసెస్ సౌజన్య ఇద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం. ఇది ఎగ్జాక్ట్గా మార్నింగ్ 6:15కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరామండి. ఇది ఎవ్రీ వీక్లీ ఒక మంగళవారం తప్ప అన్ని వారాలు అన్ని రోజుల్లో ఉంటుంది. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. నాకు తెలిసిన విషయాలు అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. మొదటిసారి చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత మొదటిసారిగా నల్గొండ వస్తుందండి. ఆల్మోస్ట్ ఆల్ నల్గొండ మనకి 7:30 ఆ టైంకి రీచ్ అవుతుంది. అంటే 6:15 బయలుదేరితే 7:30 కల్లా నల్గొండ చేరుతుందండి. ఆల్మోస్ట్ ఆల్ దీని స్పీడ్ 132 కిలోమీటర్స్ నేను చూశానండి. స్పీడ్ చూశాను, 132 కిలోమీటర్స్ పర్ అవర్. కేవలం 4 స్టాపింగ్స్తో తిరుపతి వెళ్ళిపోతామండి మనం. ముందు నల్గొండ వస్తుంది, తర్వాత గుంటూరు, ఒంగోలు, నెల్లూరు అండి. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి తిరుపతికి జర్నీ అనేది. మనం రాత్రిపూట జర్నీ చేసేదానికంటే ఈ విధంగా డే టైం చేసడం వల్ల మనకు జర్నీ తిరుపతికి పోతున్నంత ఫీలింగ్ అనిపించదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి వీళ్ళు వాటర్ బాటిల్స్ అదేవిధంగా పేపరు మనకి కాంప్లిమెంటరీగా ఇస్తారు. మేము నల్గొండ స్టేషన్కి రీచ్ అయిందండి. మొదటి స్టాపింగు నల్గొండకి ఆల్మోస్ట్ అలా రైట్ టైంకి వచ్చింది. ఇక్కడ కూడా 1 నిమిషం కంటే ఎక్కువ ఆగదండి ట్రైన్. మ్యాక్సిమం 1 minute to 2 minutes కంటే ఎక్కువ ట్రైన్ ఆగదు. ఆటోమేటిక్గా ఆగిన వెంటనే డోర్స్ ఓపెన్ క్లోజ్ అది ఆటోమేటిక్గా ఉంటాయి. మనం ఇదేం చేసేదానికి ఏముండదు. నల్గొండ తర్వాత మనకి నెక్స్ట్ స్టాపు గుంటూరు అండి. గుంటూరు వస్తుందనగా ముందు చూస్తున్నారు కదా మీరు, ఎండుమిర్చి అది ఆరబెట్టున్నారు. గుంటూరు కారం అంటారు కదా, ఎండుమిర్చి మనకి క్లియర్గా ఆరబెట్టినట్టు కనిపిస్తుంది. సో గుంటూరు మనకి స్టేషన్ దగ్గరలో ఉంది. సో గుంటూరు వచ్చేసిందండి. ఆల్మోస్ట్ ఆల్ గుంటూరు కూడా 9:40 కల్లా రైట్ టైంకి వచ్చింది. సో 6:15కి బయలుదేరిన ట్రైన్ 9:40 కల్లా గుంటూరు చేరింది. कृपया अपना सारा सामान अपने साथ ले जाना ना भूलें। మనకు ఈ ట్రైన్లో 2 types ఆఫ్ బుకింగ్స్ ఉంటాయండి. చైర్ క్లాస్ అని, ఎగ్జిక్యూటివ్ చైర్ క్లాస్ అని. మేము చైర్ క్లాస్ బుక్ చేసుకున్నాము. వితౌట్ ఫుడ్ మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. ఎగ్జిక్యూటివ్ చైర్ క్లాస్కు అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. इससे वह टूट सकती है और दूसरों को असुविधा हो सकती है। प्रिय यात्रियों, कृपया ट्रेन के शौचालयों का उपयोग करने के बाद फ्लश करना याद रखें। हम आपसे सहयोग का अनुरोध करते हैं। धन्यवाद। Dear passengers, please remember to flush after using the train lavatories. We kindly request your cooperation. Thank you. గుంటూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ ఒంగోలు అండి. ఒంగోలు కూడా ఎగ్జాక్ట్గా 11:15 కల్లా ఒంగోలు చేరింది. ఒంగోలులో కూడా అంతేనండి, 1.5 minute 2 minutes దగ్గర ఆగింది. सारा सामान अपने साथ ले जाना ना भूलें। ఒంగోలు తర్వాత నెక్స్ట్ స్టాప్ నెల్లూరు అండి. ఒంగోలు తర్వాత నుంచి ఫుడ్ అరేంజ్మెంట్స్ జరుగుతుంటాయి. టికెట్స్ ఎవరైతే ఫుడ్తో టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం
ఒంగోలు నెల్లూరు వైపు నుంచి జరుగుతుంది. సో ట్రైను ఎగ్జాక్ట్ టైంకే ఒంగోలు చేరిందండి. ఆల్మోస్ట్ ఒంగోలు 11:15 కల్లా వచ్చి వెంబడే బయలుదేరింది. ఒంగోలులో కూడా అంతేనండి, 1.5 minutes 2 minutes ఆగింది. మీరు చూస్తున్నది పెన్నా బ్రిడ్జ్ అండి. విజయవాడకి ప్రకాశం బ్యారేజ్ ఎలాగో నెల్లూరుకి పెన్నా బ్రిడ్జి స్టేషన్ ముందు వస్తుంది. ట్రైన్ పూర్తిగా ఆగిన తర్వాత జాగ్రత్తగా దిగండి. నెల్లూరు రైట్ టైము 12:35కి ట్రైన్ వచ్చిందండి. ట్రైన్ తిరుపతికి చేరుకుందండి. తిరుపతికి రైట్ టైము 2:25 కల్లా తిరుపతి చేరింది. 20701 నెంబర్తో ఈ ట్రైను సికింద్రాబాద్ నుంచి తిరుపతి వచ్చిందండి. ఇదే ట్రైను 3:15కి 20702తో స్టార్ట్ అవుతుంది. ఈ లోపల క్లీనింగ్ జరుగుతుంది.